నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ ఒత్తిడులతోనే తమను నిర్బంధించి బైండోవర్ కేసు బనాయించడం అన్యాయమని పేర్కొన్న త్రిసభ్య కమిటీ సభ్యులు. బొగ్గులేని వాసులకు కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం నేతల డిమాండ్. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్లో అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ ప్రారంభం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించని కూటమి ప్రభుత్వం, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి నేతల తీరును ఎండగట్టిన విద్యార్థి యువజన నేతలు. నంద్యాల పట్టణం సలీం నగర్లో కుక్కల దాడి, పలువురికి గాయాలు. క్రీడా భారతి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఘన సన్మానం. నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార కర్మాగారం సంబంధించిన త్రిసభ్య కమిటీ సభ్యులైన గంగుల విజయసింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డిలను పోలీసులు స్థానిక విజయ డైరీ పరిపాలన భవనంలో నేడు నిర్బంధించారు. అనంతరం త్రిసభ్య కమిటీ సభ్యులైన గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్ రెడ్డి మరియు విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్లను నంద్యాల తహసీల్దార్ ఎదుట బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంపై నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ఒత్తిడులతోనే తమను నిర్బంధించి బైండోవర్ కేసులు బనాయించడం అన్యాయమని త్రిసభ్య కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ డైరీ త్రిసభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ, విజయ పాల ఉత్పత్తి కర్మాగారానికి సంబంధించి ముత్యాలపాడు గ్రామం పాల సొసైటీ సభ్యులకు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వమని చెప్పడం, వారు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం జరుగుతున్న నేపథ్యంలో కమిటీ సమావేశాన్ని ఈ నెల 10వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని, ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఈ విషయాన్ని తీసుకొని తమపై రాజకీయ ఒత్తిడులతో నిర్బంధించి బైండోవర్ కేసులను బనాయించడం అన్యాయమన్నారు. ఈ నెల 5వ తేదీ త్రిసభ్య కమిటీ ముందు ముత్యాలపాడు పాల సొసైటీ వారు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదని, అదే రోజు త్రిసభ్య కమిటీ సభ్యులపై నంద్యాలకు వచ్చి కొట్లాడింది ఎవరని, వారు నంద్యాలకు సంబంధం లేకున్నా వచ్చి తమపై కొట్లాడితే వారిపై బైండోవర్ కేసులు పెట్టాల్సింది పోయి తమపై అన్యాయంగా కేసులు పెట్టడం సరికాదన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని త్రిసభ్య కమిటీ సభ్యులను నిర్బంధించడం రాజకీయ కక్షపూరిత చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బైండోవర్ కేసులు బనాయించి ఎక్కడా ఎన్నడూ లేని విధంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు తమపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. జగత్ విఖ్యాత్ రెడ్డి తమపై చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని, తాము 2017 నుండే టీడీపీ ప్రభుత్వం ఉన్న కాలంలోనే సొసైటీ నుండి పాలను సరఫరా చేస్తున్నామని, సభ్యులుగా డైరెక్టర్లుగా ఉన్నామని తెలిపారు. కేవలం 1,20,00,000 రూపాయలు విజయ డైరీకి చెల్లించాలన్న కారణంతో డిఫాల్టర్గా జగత్ విఖ్యాత్ రెడ్డిని చేయడం జరిగిందని, ఆయన పాల డైరీ చైర్మన్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, విజయ డైరీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. నోటీస్ ఇవ్వండి, నేను స్టేషన్లు ఇచ్చేది సార్. నాకు ఏది బైండోవర్ ఏదైనా నాకు ఇంటికి నోటీస్ తీసుకొని పోండి, నేను ఇంటికన్నా ఉంటా. ఏం పర్లేదు సార్. ఇప్పుడు ఈడ ఏమైందని అసలు మమ్మల్ని బైండోవర్ చేసే వాళ్ళని చేయాలి కదా. వచ్చి మీదికి వచ్చి కొట్లాడింది ఎవరు? కొట్లాడింది ఎవరు సార్?
వీడికి అసలు నంద్యాలకు సంబంధం లేదు. ఆయన నుంచి వచ్చినారు, వాళ్ళు కొట్లాడిపోతే వాళ్ళ వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాళ్ళని బయట వరకు లేదు. కమిటీలో ఉన్న మమ్మల్ని బయట ఎవరు ఏం సార్? మార్నింగ్ నుంచి కూర్చున్నాము, ఏదో ఒకటి సరే సార్ మంచిగా అని, అది లేదు. ఇప్పుడు ఇంటికి కూడా ఓనికి లేకుండా ఏం సార్? సార్ ఏది ఉన్నా నోటీస్ చేయండి. స్టేషన్ కాడికి నేను వచ్చేది, నాకు ఇంటికాడికి పంపించి నేను వస్తా. ఏదైనా నోటీస్ చేయండి. ఇప్పుడేం ఇప్పుడు ఇవ్వండి వస్తా. మీరు అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారో చేయండి సార్. నోటీస్ చేయండి. బైండ్ ఓవర్ దేనికి సార్? దేనికి బైండ్ ఓవర్? నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నేను ఏమైనా దేని మీద ఉన్నాను? నా మీద ఏమున్నాయి? ఏమైనా కేసులు ఉన్నాయా? కమిటీ మెంబర్ మీద చేసేదేం సార్? ఎండి మీద చేస్తున్నారు అంటే ఎండి పని చేసుకోవద్దా? ఎందుకు సార్? మీరు నోటీస్ ఇవ్వండి, నేను వచ్చేస్తా. స్టేషన్ కాడికి ఎందుకు సార్? ఇంటికాడికి పంపించండి సార్. నేను ఇంటికాడికి వస్తా, అడిగి మీరు పంపించండి, వస్తా. ఈడ ఎందుకు సార్? లేదు, ఈయనే ఉన్నామంటే ఉన్నాను సార్. మళ్ళీ నోటీస్ ఇవ్వండి. అందరికి తెప్పిస్తాం అవి ఇవన్నీ. ఏం లేదు, డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీలో మేము 3 మెంబర్స్ ఉన్నాము. ఒకరం చైర్మన్, 2 మెంబర్స్. ఇప్పటికీ 3 సార్లు వాయిదా వేసినాము. 10వ తేదీ వాళ్ళను ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసు వారు ఒక లెటర్ ఇచ్చినారు నిన్న నైటు. మేము కూడా ఒకటి వాళ్ళను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే అక్కడ ఆఫీస్లో కానీ వచ్చి ఇవ్వమని మేము కూడా ఒక నోటీస్ ఇచ్చినాం వాళ్ళకు. కానీ వాళ్ళు పొద్దున్న నుంచి మమ్మల్ని బైండ్ ఓవర్ చేయాలి కేసులలో అని చెప్పి పొద్దున్న నుంచి ఇక్కడే స్పందించినారు. నన్ను, పిపి మధుసూదన్ రెడ్డి డైరెక్టర్ను, సీమా రవికాంత్ రెడ్డిని అక్కడ తాలూకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడే నిర్బంధించినారు. ఇప్పుడు మళ్ళీ బైండ్ అవుట్ చేయడానికని మమ్మల్ని స్టేషన్కు పిలుచుకొని వెళ్తున్నారు. ఇది మేమైతే చట్టబద్ధకంగానే కమిటీ ఫామ్ అయింది. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఏ రికార్డులో కూడా వాళ్ళ పేరు లేరు, అతని పేరు ఏది ముత్యాలపాడు సొసైటీలో భూమా జగద్విఖ్యాత్ రెడ్డి పేరు. అంతేగాని మేమేమీ చేయలేదు. మామేమో స్వార్థపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మేమేం చేయడం లేదు. అక్కడ ఏ రికార్డులో లేదు. దానివల్లనే అది వెరిఫై చేసి నోటీసెస్ ఇష్యూ చేసినాం. అసలు ఎప్పుడు మెంబర్ అయినాడు, ఎప్పుడు పాలు పోసినాడు, అసలు ఓటర్ లిస్టులో లేడు, ఎక్కడి నుంచి వచ్చినాడని అడిగినాం. అంతే తప్పించి వేరేదేం లేదు. దాని మీద మా మీద రాజకీయ కక్షతో ఉదయం నుంచి పోలీసులను పెట్టి ఇక్కడ నిర్బంధించినారు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర మన ఇది బైండ్ అవుట్ చేయాలని చూస్తున్నారు. దాంట్లో కూడా 10 లక్షలని రాసినారు, 10 లక్షల షూరిటీ అని. అసలు ఇది ఎంతవరకు కరెక్టో ఇంకా పోలీసు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది తట్టుకోలేక 2024లో కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయినాక మళ్ళీ తిరిగి ప్రవేశించాలని చెప్పి మేము ముత్యాలపాడులో ఎక్కి దౌర్జన్యంగా ఇప్పుడు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళకి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు. అసలు ఏది పాలు పోసే మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా లేదు. ఇంకా ఏముంది, కోర్టును ఆశ్రయించడమే. మేము చేసేది ఏం లేదు కదా. ఇంకా ప్రభుత్వం వారికి ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా, ఇంకా కోర్టును ఆశ్రయిస్తాం. నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్లో దాదాపు 100 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న పేద ప్రజలను అభివృద్ధి పేరుతో ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తే ఊరుకోబోమని వారికి 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ఖాళీ చేయించాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే సిపిఎం పార్టీగా దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, మహమ్మద్ గౌస్ మౌలాలీలు అన్నారు. బొగ్గులైన్ వాసులు మంత్రిని కలిసేందుకు వారి కార్యాలయం వద్దకు వెళ్లడం జరిగింది. అక్కడ పట్టించుకునే నాయకులు లేకపోవడంతో వెనుతిరిగి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. నంద్యాల బొగ్గులైన్ ప్రజల సమస్యలు గత 20 సంవత్సరాలుగా అప్రస్తుతంగానే ఉన్నాయి. అయితే అప్రస్తుతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాల్సింది పోయి శాశ్వతంగానే నంద్యాల బొగ్గులైన్ నివాసస్తులను ఖాళీ చేయించే ఉద్దేశంతోనే
గత ప్రభుత్వం పనిచేసింది, ఈ ప్రభుత్వం కూడా పనిచేసింది. గత ప్రభుత్వం బొగ్గులైన బొగ్గులైన నివాసస్తులందరినీ ఖాళీ చేయించడం కోసం అక్రమంగా దుర్మార్గంగా ప్రయత్నం చేస్తే తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు, ప్రస్తుత మంత్రి ఫరూక్ గారు, ఆయన కుమారులు ఇద్దరు ఫయాజ్ గారు, ఫిరోజ్ గారు, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు, తులసిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా సందర్శించారు. అక్రమంగా, అన్యాయంగా బలవంతపు గుడిసెల తొలగింపు మేము అంగీకరించేది లేదు, మేము మీకు మద్దతుగా ఉంటాం, అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు. మరోవైపు యువగలం సందర్భంగా పాదయాత్రకు వచ్చినటువంటి ఇప్పటి విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరిని ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలకోకుండా చూసుకుంటాను, ఒకవేళ ఖాళీ చేయించాల్సి వస్తే 2 సెంట్లలో ఇల్లు నిర్మించిన తర్వాతనే మీరు ఖాళీ చేయండి, ఇది నాది భరోసా అని చెప్పే పద్ధతిలో యువగలంలో మంత్రి లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఖాళీ చేయించినప్పుడు మీరే చెప్పారు, మీ గుడిసెలు ఖాళీ చేయాలంటే ముందు 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించండి, రోడ్లు వేయించండి, సౌకర్యాలు కల్పించండి, నీరు, కరెంట్ అని ఇవన్నీ సౌకర్యాలు కల్పించిన తర్వాత తొలగించాలని చెప్పి మీరు నీతి సూత్రాలు చెప్పారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి మీరు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మరి అదే న్యాయము అన్యాయము మీకెందుకు కనపడట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం బొగ్గులైన ప్రజలకు ఇల్లు బలవంతంగా ఖాళీ చేయించుకోకుండా వాళ్ళని కన్వీనియన్స్ చేయండి, వాళ్ళకి సౌకర్యం కల్పించండి, వాళ్ళకు 2 సెంట్ల స్థలం చూపించి ఇల్లు నిర్మించేందుకు బ్యాంకుతో రుణం ఇప్పిస్తావా, సబ్సిడీ రుణం ఇప్పిస్తావా, ఇప్పించండి. ఇప్పించిన తర్వాతనే మీరు ఖాళీ చేయమంటే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయరు. నంద్యాల అభివృద్ధి అభివృద్ధి కావాల్సిందే. నంద్యాల అభివృద్ధి పేరు మీద కొన్ని కుటుంబాలని మేము చదివేస్తామంటే దాన్ని సిపిఎం పార్టీ అంగీకరించదు. సిపిఎం పార్టీ కానీ బొగ్గులేని నివాసస్తులు కానీ ఎవరు నంద్యాల అభివృద్ధికి ఆటంకం కాదు, నంద్యాల అభివృద్ధిని ఆహ్వానిస్తాం. కాబట్టి అభివృద్ధి పేరు మీద పేదలు నివసించే కొట్టాలను మేము చదివేస్తామంటే అంగీకరించేది లేదు. కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు మీరే న్యాయంగా మాట్లాడండి, న్యాయశాఖ మంత్రి గారు మీరే జోక్యం చేసుకోండి, గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడండి, గౌరవ ఎంఆర్ఓతో మాట్లాడి శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుగొనే పద్ధతుల్లో తక్షణం 2 సెంట్ల స్థలము, కరెంటు సప్లై, మంచి తాగునీరు, ఈ నీళ్ళని కూడా సదుపాయాలు కల్పించి కట్టుకోవడానికి రుణం ఇచ్చిన తర్వాత 2-3 నెలలు మీ సమయం ఇవ్వండి, గడువు ఇవ్వండి. ఖచ్చితంగా 3 నెలల్లో మీరు ఇవన్నీ ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తే వాళ్ళందరూ కొట్టాలు ఖాళీ చేయడానికి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఇది ఆలోచన చేయమని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతాం. మాకు ఇండ్లు కట్టించి ఆ రోజు మీటింగ్ లో గానీ ఏం చెప్పినాడు, మాకు 2 సెంట్ల స్థలం ఇచ్చి కట్టించి మిమ్మల్ని అంతదాకా పంపించాము, ఈ ఇండ్లలోనే ఉండాలని చెప్పినాడు. మళ్ళీ ఇప్పుడు ఏది చేస్తున్నాడు, మాకు ఏది చేయడం, బొగ్గులలో ఓటేయడం అని మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు పార్కు ఇద్దరు అట్లా చేస్తున్నారు మమ్మల్ని. మళ్ళీ మేమేం చేయాలా, మేమే బదులు పడాలా, మాకు తిండి పోలేదు, మళ్ళీ కొట్టాలు పడదెంతా, అవి పడదెంతా, ఈ పడదెంతా అంటున్నారు. మళ్ళీ మేము ఎక్కడ పోవాలా, ఏమోలనే పోవాలా? మేము కడుపు నుండి అన్న లేకుండా ఇక్కడ వస్తాయా అక్కడ వస్తాయా కుక్కలని భయపడి వస్తున్నాం మేము ఇంట్లో. మేము పనికి కానీ పోకుండా కాయలు ఉన్నాం. మళ్ళా ఏ వాళ్ళని ఉండాలి మేము చెప్పమని ఆయనని. పార్కాడికి పోతే ఓట్లేదు ఆయన ఓట్లేదు అని మళ్ళీ హామీలు ఎందుకు ఇచ్చిరారు, హామీలు ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు, ఇవి ఇచ్చినారు అని ఆడ మాట్లాడితే అదే మాట మాట్లాడినాడు. మీరు గెలిపించాలా అని మాట్లాడినాడు ఆయన పార్కు. మళ్ళీ ఇప్పుడు గెలిచినాడు కదా, మాకు ఏ న్యాయం చేస్తున్నాడు, ఏ న్యాయం చేయడం మాకు. ఇంటికి వచ్చి మొక్కుకుంటా సారు, ఇప్పుడు గెలిచినామని గడకున్నారు, మమ్మల్ని ఎవరు చేయాలా చూడాలా చెప్పు, ఓట్లేలా ఏమైనా బొగ్గులేనంలో అని చెప్తాడు. ఇచ్చి 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించి ఇవ్వాలని మేము వచ్చినాం. బొగ్గులేన్ లో గడుపుతుంటే ఆ బొద్దు ఇచ్చిన హామీలలో ఎటువైనాయని అడుగుతుంటే మాకు ఓట్లు వేయలేదు అని చెప్తున్నాడు పరుకు. ఓట్లు లేకుంటే ఎట్ట గెలిచా, మాకు ఇప్పుడు 2 సెంట్ల స్థలం ఇవ్వాలి,
ఇండ్లు కట్టించాలి, మేము లేస్తాం అప్పుడు. సార్ వచ్చి మాకు కట్టియాలి. పార్కు సార్ వచ్చి ఆ పొద్దు హామీలు చెప్పినాడు. పార్కు ఆడ మీటింగ్ లో 2 సెంట్లు స్థలం అమ్మా, మీరు మాకు ఓట్లు గెలిపియండి, మీకు 2 సెంట్ల స్థలము ఇండ్లు కట్టించి పంపిస్తామని ఆయన. ఇప్పుడు మాకు ఓట్లు వేయలేదు అంటున్నాడు. ఇప్పుడు పోయినా పలుకోకుండా ఉండాలి. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్లో డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ను మంత్రి ఫరూక్ మరియు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. నంద్యాల పట్టణంలో అన్ని వైద్య సేవలను అందించేందుకు వైద్యులు వివిధ విభాగాలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో పేదలను దృష్టిలో ఉంచుకొని అన్ని వైద్య సేవలను అందించాలని ముఖ్య అతిథులు వైద్యులను సూచించారు. అన్ని ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పురిటి మరియు చిన్నపిల్లల వైద్యంలో తనకు అనుభవం ఉందని, నంద్యాల ప్రజలకు వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో నూతనంగా హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందని, నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎండి పీడియాట్రిక్స్ చేశాను. ఎండి పీడియాట్రిక్స్ తర్వాత అపోలోలో ఎన్ఐసియు ఫెలోషిప్ చేసి ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత నంద్యాలలో అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని స్టార్ట్ చేస్తున్నాను. నంద్యాల ప్రజలకి అతి తక్కువ ధరలో కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో నంద్యాలలో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికోసమే ప్రతి శనివారం మా హాస్పిటల్లో ఉచితంగా ఓపీ, ఉచితంగా ల్యాబ్ సేవలు అందజేస్తున్నాము. మా హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్తో లెవెల్ 3 ఎన్ఐసియు స్టార్ట్ చేయడం జరిగింది. లెవెల్ 3 ఎన్ఐసియులో అతి తక్కువ బరువు ఉన్న బేబీస్ని అండ్ సీరియస్గా చాలా వెంటిలేటర్ అవసరం ఉన్న బేబీస్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ పీడియాట్రిక్స్లో అన్ని రకాలైన చిన్నపిల్లల వ్యాధుల్ని చూడడం కూడా జరుగుతుంది. అనిల్ కుమార్ డాక్టర్ గారు ఈరోజు ఇక్కడ పెట్టడం చాలా సంతోషదాయకం. చిల్డ్రన్స్గా కొంచెం నేను చెప్పేది ఏమంటే మానవ సేవ మాధవ సేవ, ఆ రకంగా కొంచెం లిబరల్గా పోయి ప్రజలకు కూడా సేవ చేస్తే మంచిది, పుణ్యం వస్తుంది, మంచి పని. ఎక్కువ మంది పేదవారు ఉన్నారు, వారిని కూడా మనము ఆ దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవ చేస్తే కొంచెం మాధవ సేవ అని చెప్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిది. ప్రతి వారానికి ఒకసారి డాక్టర్లందరూ కూడా వాళ్ళు సముఖ్యంగా అందరూ కలిసి మెడికల్ క్యాంప్, ఫ్రీ క్యాంప్ పెడతా ఉన్నారు. సంతోషం. నేను దాదాపు నెలకు 2 సార్లు 3 సార్లు ఫ్రీ క్యాంప్ పాల్గొంటా ఉన్నాను. నిన్న కూడా మొన్న ఎప్పుడైతే పెట్టారు, ఇది గ్రైండింగ్ ప్రత్యేకంగా ఇది క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. క్యాంప్ పెట్టడం మంచిది. అట్లా చిల్డ్రన్స్ కూడా మీరు క్యాంప్ పెట్టి బాగా హాస్పిటల్ కాదు ప్రజలను కూడా మీ పూర్వీకుల ఉద్దేశం ఏముందో సేవ చేసి తిరుగుతాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఆ విషయం మీకు అందరికి బాగా జరగాలని, హాస్పిటల్తో పాటు ప్రజాసేవ కూడా బాగా చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాను. డాక్టర్ అనిల్ గారు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. సో అనిల్ ఏదైతే ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మంచి మెరిట్ కాలేజెస్లో అంటే కర్నూలు కాలేజ్ కూడా మెరిట్ కాలేజీ, గవర్నమెంట్ మంచి కాలేజీ, అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేసినాడు, మంచి మెరిట్ స్టూడెంట్. దాని తర్వాత అపోలోలో మళ్ళీ స్పెషలైజేషన్ చేసి ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు మన నంద్యాల పట్టణంలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడే సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇందాక అన్న చెప్పినట్టు చుట్టుపక్కల మన నంద్యాల జిల్లాకి సరౌండింగ్లో అన్ని దాదాపు 7 కాన్స్టిట్యున్సీలు ఎక్కువ, ఇది సెంట్రల్లీ లొకేటెడ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ కూడా రావడానికి పేషెంట్స్ ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో వీళ్ళ హాస్పిటల్ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టు సో ప్రజలకు అందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచి వైద్య సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని సలీంనగర్లో కుక్కలు స్థానిక వాసులపై మూకుమ్మడిగా దాడి చేస్తూ తీవ్రంగా గాయపరిచాయి. దాదాపుగా 5 మందిని కుక్కలు కరవడం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని కాలనీవాసులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. నా పేరు జునేదో, నేను 35 వార్డ్ నుంచి సలీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను.
ఇక్కడ సలీంనగర్లో కుక్కలు చాలా అయిపోయినాయి, ఇబ్బంది అయిపోయింది. ఆడోళ్ళు కానీ పిల్లలు కానీ అంగడికి పోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటన ఏమంటే మా ఏరియాలో పెద్దోళ్ళకి కరిచినారు, పిల్లలకు కానీ కరిచింది, నా ఏజ్ వన్కి కానీ కుక్కలు కరిచింది. చాలా ఇబ్బంది అయిపోయింది మాకు కుక్కల వల్ల. రాత్రి కానీ అరచడం ఎక్కువ అయిపోయింది. పిల్లలు చిన్న పిల్లలకి కానీ కొరికింది కుక్క. అదే దీని గురించి కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని సహకరించాలని మేము కోరుతున్నాం మున్సిపాలిటీ వాళ్ళని, ప్రభుత్వానికి. ఫోన్ మాట్లాడకుండా పోతున్నా ఫ్రెండ్తో బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కాలుకి పట్టుకుంది. తిరిగి చూస్తే కుక్క ఉంది. ఇంకా అట్లానే మా ఏరియాలో చాలా మందికి గడిచిందన్న సలీంనగర్లో 20 to 30 మెంబర్స్కి గడిచింది. పిల్లలకు పెద్దలకు చాలా మందికి గడిచిందన్న. స్ట్రీట్ డాగే అన్న. ఎంతమంది పేరు దాడి చేసింది? 20 to 30 మెంబర్స్. అందరికి బాగా గాయాలే? బాగానే. కుక్కల బెడద అయితే విపరీతంగా ఉంది సార్ మన పేటలో. చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ పోవాలంటే చాలా భయంగా ఉంది. బైక్ మీద పోయే వాళ్ళకు కూడా వెంబడించుకుంటున్నాయి కుక్కలు అయితే. ఇంతకుముందు అయితే ఒకసారి మేము కంప్లైంట్ చేశాము, కానీ కుక్కలు అయితే ఆ బెడద మాత్రం తగ్గలేదు. అన్నపిల్లలు ట్యూషన్ పోవాలన్నా స్కూల్ నుంచి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు వెంబడిస్తారో ఎప్పుడు కరుస్తాయనేదో చాలా భయంతో ఉన్నాము. ఇప్పుడు ఎంతమంది గడిచింది? దాదాపు 2-3 కరిచింది సార్. మేమైతే ఉండి కొద్దిగా ఒక వరకు సేవ్ చేసినాము, కానీ కుక్కలైతే అది మనం ఎంతసేపు తనిపించినా మళ్ళీ వచ్చేస్తున్నాయి అవి. అది గతంలో కూడా చాలాసార్లు చెప్పినాము, మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినాము, ఒకసారి ఇచ్చినాము. ఇస్తే వాళ్ళు కొన్ని కుక్కలు పట్టుకుపోయి మళ్ళీ ఎక్కడ వదిలిపెట్టారు. కానీ మామూలుగా మామూలుగా ఆ కుక్కలైతే మళ్ళీ వచ్చేసాయి. ఆటోలో రాత్రిపూట కానీ ఒంటరిగా పిల్లలు పోయే వాళ్ళు ముసలి వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. నంద్యాల పట్టణంలో నేడు క్రీడాభారతి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రీడాభారతి రాయలసీమ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, నిమ్మకాయల సుధాకర్, సభ్యులు క్రీడాకారులను సన్మానించారు. నంద్యాలకు మరియు దేశానికి క్రీడారంగంలో కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్న క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేడం అపర్ణ గారికి, క్రీడాభారతి మెంబర్స్ కి, పీఈటీస్ కి, ఇక్కడ వివిధ గేమ్స్ లో విన్నర్స్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ప్రతి సంవత్సరం జరిగే సాధారణ జనరల్ బాడీ మీటింగ్ లాగే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దాంతో పాటుగా క్రీడాభారతి యొక్క ముఖ్య ఉద్దేశం క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడాకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలని, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడం. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నంద్యాల పట్టణం టెక్కే భగీరథ సదన్ భరతమాత ఆలయ ఆవరణంలో నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్, నంద్యాల జిల్లా మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు టివై శివయ్య, ప్రథమనంది ఆలయ ధర్మకర్త మండలి సభ్యురాలు బోయిని సుమలత, భీమలింగేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త చిలకల వెంకటలక్ష్మిని నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ గురుప్రసాద్, సంఘం అధ్యక్షుడు బోయిని బాలాజీ, చిలకల బాలాజీ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సగర సంఘం అసెంబ్లీ, నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో టెక్కే భగీరథ భవన్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన సగర పెద్దలకు, సగర సోదరులకు, కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా గత 9 సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ, క్యాలెండర్ ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులుగా ఎవరున్నా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నారు.
అలాగే ఆ కమిటీ సభ్యులు కూడా కష్టపడి ఇంటికి చేర్చడంలో వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత వైసీపీ గవర్నమెంట్లో మనకు బనాయనపల్లిలో భగీరథ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీకి వచ్చేటానికల్లా గత వైసీపీ గవర్నమెంట్లో అహోబిలంలో ఒక 10 సెంట్ల స్థలాన్ని మన కళ్యాణ మంటపానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు బనాయనపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు యాగంటి క్షేత్రంలో కూడా ఒక 15 సెంట్లు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిలబడిపోయింది. అలాగే నంద్యాల అసెంబ్లీ సగర సంఘం కూడా విగ్రహం కోసం అయితేనేమి స్థలం కోసం అయితేనేమి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ కూడా ఫైట్ చేయడం జరిగింది అందరి సహకారంతో. అయితే ఇది జిల్లా కేంద్రం కావడం వల్ల కొంత మనకు ఆ కార్యక్రమాలు జరగడం లేట్ అవుతా ఉన్నాయి. ఆ లేట్ కావడం వల్ల సరే మంచికో చెడుకో మన సగర సోదరుడు అయ్యా నాది 1 ఎకరా స్థలం ఉంది, దాంట్లో ఒక 30 సెంట్లు ఇస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఆ 30 సెంట్లని సాధించి ఈ గవర్నమెంట్లో, ఎందుకంటే మన సగర సోదరులు దాదాపుగా 90% ఈ ప్రజెంట్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు కాబట్టి జిల్లా అధ్యక్షుల వారిని అలాగే నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుల వారిని పదే పదే కోరుతా ఉన్నాను. ఆ స్థలం మీద ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను సాల్వ్ చేసి 30 సెంట్లని, అది మనకు సంబంధించిన మన సగర సోదరునికి సంబంధించిన స్థలమే, ఆ స్థలాన్ని సాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా మా సహకారం ఏమైనా అవసరమైతే ఖచ్చితంగా మమ్మల్ని ఎప్పుడు పిలిచినా ఆ స్థలం సాధనకే మీకోసం పోరాటం చేయడానికి మేము సిద్ధం. అలాగే ఇంకా జిల్లా అధ్యక్షుల వారిని అసెంబ్లీ అధ్యక్షుల వారిని ఏం కోరుతా ఉన్నానంటే, వాస్తవంగా మనం కొంత వెనుకబడి ఉన్నాం. ఎందుకు వెనుకబడి ఉన్నాం అంటున్నానంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఆళ్లగడ్డ సగర సంఘం చాలా ఫాస్ట్గా పోయేది, బ్రేక్ అయింది. బనగానపల్లె సగర సంఘం కొంత బ్రేక్ అయింది. ఆత్మకూరు అలాగే స్తబ్దతగా ఉంది, పాణ్యం స్తబ్దతగా ఉంది. కాబట్టి దయచేసి ఆ కాన్స్టిట్యున్సీల మీద కూడా దృష్టి పెట్టి ఆ కమిటీలు ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా మనం ఎలాగైతే కలిసి కార్యక్రమాలు చేస్తా ఉన్నామో పార్టీలకు అతీతంగా వాళ్ళు కూడా అలాగే ముందుకు పోతారని చెప్పేసి కోరుకుంటూ, ఈ క్యాలెండర్కు ప్రతి సంవత్సరం యాడ్స్ ఇచ్చే దాతలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సగర సోదరులకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సగర సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ మన సురేష్ గారికి మరియు ఇతర టెంపుల్ ధర్మకర్తలకు మన బాలాజీ బాలాజన్న మరియు బాలరాజన్నకి ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఈ సగర సంఘీయులకు సగర బంధువులకు మరియు అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి గవర్నమెంట్ మన సగర సంఘీయులకు పెద్దపీట ఇచ్చింది. అందరూ మాక్సిమం మన నంద్యాలనే కాక చాలా చోట్ల కూడా అందరికీ సగర సంఘం వాళ్ళకి మంచి పొజిషన్ లో వాళ్ళకు అవకాశాలు కల్పించింది. ఈ అవకాశాలను అందరినీ మనకు ఈ సగర సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ తరఫున యాక్చువల్గా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు రావాల్సిన ఏవైనా ఉంటే గనా అవన్నీ చేయడంతో పాటు సొసైటీలో కూడా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం మరియు కుల పెద్దల సమక్షంలో ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అలాగే మా కులంలో సగరులైనటువంటి వారికి కొంతమందికి ప్రభుత్వం చేత కొన్ని పదవులు కేటాయించడం జరిగింది. వారికి ఈరోజు మా సంఘం తరపున కుల పెద్దల మధ్యలో సన్మానం ఏర్పాటు చేశాము. అలాగే మా నూతన క్యాలెండర్కు యాడ్స్ ఇచ్చినటువంటి దాతలకు వారికి కూడా సన్మానం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సగరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సగర సంఘం గత 10 సంవత్సరాల నుంచి పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. ఏ సగరుడైనా కూడా పార్టీలను విడనాడి సంఘం కోసం అహర్నిశలు వాళ్ళ శ్రమ వడ్డీ కష్టపడుతూ సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వివిధ పార్టీ నాయకులకు మా సగరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడిదని, నిరుద్యోగ భృతి కల్పించాలని పలు విద్యార్థి యువజన సమస్యలపై గలం విప్పిన విద్యార్థి యువజన నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఏవైఎఫ్ నాయకుడు నాగరాముడు కూటమి నేతల తీరును ఎండగట్టాడు.
ఈ మేరకు స్థానిక సిపిఐ కార్యాలయంలో యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు విద్యార్థి యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి పోరాటాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏదైతే పాల్స్ కేసును ఎత్తేయకపోతే రానున్న రోజుల్లో అసెంబ్లీని విద్యార్థి యువజన ప్రజాసంఘ నాయకులు అందరం కలిసి ముట్టడిస్తాం. రానున్న ఎన్నికల్లో మీ పర్వతం పడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వము ఘనంగా వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు నిరుద్యోగ సమస్యల పైన కానీ పరిష్కరించామని చెప్పేసి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల పైన క్రిమినల్ కేసులు పెట్టి పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఈరోజు ప్రభుత్వము పరిపాలన చేయడం అనేది చాలా సిగ్గు చేయడం చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. వాటితో పాటుగా ఇదే నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలన లేని సమయంలో నేను వస్తే కంపల్సరిగా ఒక ఇంట్లో ప్రతి ఒక్కరికి జాబు విడుదల ఒక ఉద్యోగస్తురాలుగా చూస్తాను, ఒక ఉద్యోగస్తులుగా చూస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను వదిలేసి అసలు యుగలం పాదయాత్రలో మీరు ప్రత్యేకంగా నిరుద్యోగ ఓట్లతో మీరు గెలిచినటువంటి మీరు ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఇప్పటికీ 2,45,000 పోస్టులు ఖాళీ ఉన్నా ఇప్పటికి భర్తీ చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము మీరు గమనించాలి. ఎంతసేపు ఉంటే కూడా మీరు కూటమి ప్రభుత్వంలో మీరు అభినందన సభలు పెట్టుకొని మెగా డిఎస్సి ఏర్పాటు చేసిన తర్వాత పోస్టులు ఇచ్చే విధానానికి అభినందన సభలు పెట్టుకొని లక్షల వేలాది కోట్ల రూపాయలను వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈరోజు మనం రీసెంట్ గా మనం కూడా చూసాము. పోలీసు రిక్రూట్మెంట్ అభినందన సభ పెట్టి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు అభినందన కార్యక్రమాలు పెట్టి ప్రజాటప్పుడు దుర్వినియోగం చేస్తూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయకుండా స్థానికంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయం మర్చిపోయి వాటిపైన ప్రశ్నిస్తున్నారని చెప్పేసి కూడా ఈ రోజు ఈ నారా చంద్రబాబు నాయుడు యొక్క కూటమి యొక్క ప్రభుత్వము రౌడీ సీట్లు ఓపెన్ చేయడం అనేది చాలా బాధాకరం. ఆ పదవి వాడడానికి వస్తే కంపల్సరీగా ఈ రోజు మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎంతమంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయో మీరు వాళ్ళ పైన రౌడీ సీట్లు ఓపెన్ చేసి వాళ్ళ అనర్హులుగా మీరు ప్రకటించే విధంగా మీరు ఎప్పుడైతే ప్రభుత్వానికి ప్రజలకు ధైర్యం చెప్పినటువంటి మీరు ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు వాగ్దానాలు చేసిన మీరు ఈరోజు ఎందుకు ఈ విధంగా విద్యార్థి యువజన సంఘాల యొక్క గొంతు నొప్పుతున్నారు? ఎవరు ప్రశ్నించినా కూడా విద్యార్థి యువజన సంఘాలు ప్రజా సమస్యల పైన పరిష్కరించాలని ఎవరు అడిగినా కూడా ఈ రోజు వాళ్ళ యొక్క గొంతు నొక్కే ప్రయత్నము పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేయడము చాలా బాధాకర విషయం. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హక్కులలో మౌలిక వసతులు కల్పించాలి. కేజీబీవీ మోడల్ స్కూళ్లలో ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, అదేవిధంగా మెడికల్ విద్యను పీపీపీ విధానంలో అమలు చేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ కలిసి వచ్చినటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక రకాలుగా పోరాటం చేశాం. అందులో భాగంగానే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించమని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని విశాఖపట్నంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన 5 మంది పైన ఈరోజు క్రిమినల్ కేసులు నమోదు చేశారు, రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజు పైన పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ విధమైనటువంటి నిర్బంధాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుంది, కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా వాళ్ళు ఈ సమస్యలు పరిష్కరించకపోగా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను నొక్కేటువంటి పద్ధతుల్లో ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాల పైన కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ నారా లోకేష్. ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీ తాటాకు చప్పులకు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు భయపడే ప్రసక్తి లేదు. కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా టీడీపీ అధికారులు ఉంటే వైసీపీ కేసులు పెట్టినా, వైసీపీ అధికారులు ఉంటే టీడీపీ వాళ్ళ పైన కేసులు పెట్టినా, ఏ అధికారం ఉన్నా
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించేటువంటి కమ్యూనిస్టు పార్టీల పైన, ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన, ప్రజా సంఘాల పైన మీరు కేసులు బనాయించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటే కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. ఏదైతే ఈరోజు విద్యార్థి యువజన సంఘ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో నంద్యాల కేంద్రంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారనే దానికి ఈరోజు విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘ నాయకులు ప్రశ్నించినటువంటి ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విద్యార్థుల యువజనులకు కావాల్సిన నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పి ప్రశ్నించినందుకు గాను ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు. కానీ విని ఎరుగని రీతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యార్థి యువజన సంఘాల నేతలపైన కేసులు కట్టడం ఎంతవరకు సమంజసమని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. కాబట్టి కూడా మీరు ప్రభుత్వం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఈరోజు మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు నాగసారి సుంకన్న, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నంద్యాల జిల్లాలో ఏఐవైఎలు అదేవిధంగా ఏఎస్ఎఫ్ యొక్క ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే గత వారంలో విశాఖపట్నంలో జరిగినటువంటి విద్యార్థుల పైన క్రిమినల్ కేసులతో పాటు అదేవిధంగా రౌడీ షీటర్లుగా కేటాయించి వాళ్ళపైన కేసులు నమోదు చేయడం చాలా దారుణం అని చెప్పేసి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. విద్యార్థుల పైన కూడా ధర్నాలు, స్ట్రైకులు, రాస్తారోకాలు చేసిన వాళ్ళపైన ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉండే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ జీవో తీసుకురావడం చాలా దారుణం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మేము కోరుతా ఉన్నాము. కేవలం రౌడీ షీటర్లు అట్లాంటి దోపిడీలు చేస్తున్నారా, దొంగతనాలు చేస్తున్నారా, అదే విధంగా ఇంకోటైనా చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. విద్యార్థి యొక్క సంఘాలు ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి అందుకే మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. కేవలం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, ఈ రౌడీ షీటర్ల నుంచి పూర్తిగా తొలగించే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ ఒత్తిడులతోనే తమను నిర్బంధించి బైండోవర్ కేసు బనాయించడం అన్యాయమని పేర్కొన్న త్రిసభ్య కమిటీ సభ్యులు. బొగ్గులైన వాసులకు కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం నేతల డిమాండ్. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్లో అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ ప్రారంభం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించని కూటమి ప్రభుత్వం, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి నేతల తీరును ఎండగట్టిన విద్యార్థి యువజన నేతలు. నంద్యాల పట్టణం సలీం నగర్లో కుక్కల దాడి, పలువురికి గాయాలు. క్రీడా భారతి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఘన సన్మానం. నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.